తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నవాబుపాలెంలో వర్షం కారణంగా కప్పి ఉంచిన ధాన్యం రాశులను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా తుఫాను ప్రభావంతో రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ధాన్యం తరలించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలియజేశారు. 2 రోజులుగా తుఫాను వల్ల మరి రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి రోజున ఒక మాదిరి వర్షం కురవడం జరిగింది. మళ్ళీ ఈవేళ కూడా మరి తెల్లారగట్ల నుంచి ఈ వర్షం చినుకులు పడతానే ఉన్నాయి. మరి రైతాంగం ఈవేళ చాలా మటుకి దాటిపోవడం జరిగింది. అయితే అందరూ ఒకేసారి చేయలేరు కనుక చాలా మంది రైతులు ఈవేళ రోడ్ల మీదకి తీసుకొచ్చి మరి ఆ టార్పాలిన్స్ కప్పుకుని కాపాడుకునే పరిస్థితి ఉంది. ఈ తిత్వా తుఫాన్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా తీరం దాటిపోయింది. కాబట్టి రైతాంగం మరి ఇబ్బంది పడుకోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ధాన్యం తోలిన రైతుకి అక్కడ దగ్గరలో గతంలో అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. మిల్లర్లు కూడా మరి అది తేమ శాతం గురించి చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి మనోహర్ గారు కూడా ఈ మధ్యన ఆరుగులు రావడం జరిగింది. ధాన్యం వెళ్ళిన అన్లోడ్ అయిన 1 గంటలోనే వాళ్ళకి డబ్బులు పడిపోతున్న పరిస్థితులు ఏర్పడినాయి. అటువంటి యాప్ తయారు చేసి పెట్టడం జరిగింది. ఈవేళ రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తోలిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 1, 2 నెలలు 3 నెలలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈవేళ గంటలో డబ్బులు పడేటప్పటికి మరి వాగ్దానం చేసింది 48 గంటలు. కానీ ఈవేళ అంతకు ముందే రైతులకి ఆనందం కలిగించేలాగా 6 కాలం కష్టపడి పండించిన పంటకి ధర లేక డబ్బులు చేతికి రాక ఇబ్బందులు పడిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ఈవేళ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మరి రైతాంగానికి డబ్బులు పడుతున్నాయి. బీసీ వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ చేపట్టిన పోరుబాటులో భాగంగా నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లావా వెంగళరావు పిలుపునిచ్చారు. కడపంగంలోని పాత రిమ్స్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు బీసీ కులాలను రాజకీయంగా వాడుకుంటున్నాయే తప్ప వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇకపై ఓట్లు మావి సీట్లు మీవంటే ఒప్పుకోమన్నారు. బీసీ వర్గాలు రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమ బాట చేపట్టాలని నిర్ణయించామన్నారు. బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేని పక్షంలో ఉద్యమమే సరణమన్నారు. సేవ చేస్తున్నటువంటి ఈ కులాలని మాత్రం పూర్తిగా రాజకీయ పార్టీలు విస్మరించాయి. కాబట్టి దేశవ్యాప్తంగా మేమందరం కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా తెలియాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చలో ఢిల్లీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి, కర్ణాటక అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడికి అందరిని ఆహ్వానించి జంతర్ మంతర్ వద్ద దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది. అయినప్పటికీ కూడా మరి నేటి వరకు కూడా ఇంకా అనేక డిమాండ్స్ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లో సబ్ కోటా పెట్టండి. ఎందుకంటే ఈరోజు కనీసం 50 కోట్లు లేనిది ఎమ్మెల్యేగా కానివ్వండి, 100 కోట్లు లేనిది ఎంపీగా కానీ పోటీ చేసే పరిస్థితి లేదు. అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఒక బీసీలు ఈ వృత్తుల మీద ఆధారపడినటువంటి వారు ఆ యొక్క ధనం 100 కోట్లు 50 కోట్లు పెట్టి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మేము ప్రధానంగా అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అలాగే రాష్ట్రాల్లో కూడా ధర్నాలు, రాస్తారోకలు, సమావేశాలు, సభలు పెట్టి మరి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నప్పటికి కూడా నేటికి కూడా మా యొక్క డిమాండ్స్ ఏది కూడా మరి అమలైన సందర్భం లేదు. అందుకనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, చట్టసభల్లో ఏ అయితే ఈ 60% పైన ఉన్నటువంటి జనాభా దేశవ్యాప్తంగా చూస్తే సుమారుగా 3700 కులాలు ఉన్నాయి. ఓబీసీ కులాలుగా, బీసీ కులాలుగా. మరి ఇంత జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలకి సరైన న్యాయం జరగాలి అంటే చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ బీసీలు కూడా ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా ఈ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారని అది ప్రధాన డిమాండు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా బీసీలకి మరి ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీసీలకి
క్రిమిలేయర్ అని చెప్పేసి 8 లక్షల ఆదాయము పైనున్నటువంటి వారికి క్రిమిలేయర్ అని చెప్పేసి వారిని కొన్ని ఈ యొక్క ప్రభుత్వ వీటిల్లో అర్హత లేకుండా చేస్తున్నారు. 8 లక్షల పైన ఆదాయం బీసీ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి క్రిమిలేయర్ తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు దేశవ్యాప్తంగా అవమానాలకి అన్యాయాలకి దాడులు గురవుతూ ఉన్నారు బీసీలు. ప్రతి గ్రామంలో చూసుకుంటే మాకు అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా చూస్తే. మరి కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఉందో జాతీయ స్థాయిలో బీసీలకు కూడా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. బీసీల ఓట్లతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన బీసీల రక్త మాంస మొత్తము బీడ్చి ఎముకలను బయటేసే విధంగా ఇవాళ మనందరికీ పెద్దగా ఉంటూ పీపీపీ అనే విధానంతో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ దీని గురించి పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే పబ్లిక్కు ప్రైవేట్కు పెళ్లి చేస్తున్నారు. అతను ప్రైవేట్ సంస్థకు పబ్లిక్కు పెళ్లి చేసి అది విడాకులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మన బీసీలలో ఉన్నటువంటి డాక్టర్ చదువుకోకుండా ఎవరిని చేసే ఉద్దేశంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో బీసీ కులాలకు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది చేసే విధంగా ఈ పీపీపీ అనేది ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేట్ పరం చేస్తూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని బీద ప్రజలకు మేలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. లేని పక్షంలో ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలంతా తిరుగుబాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ బీసీలు గమనిస్తున్నారు. ఆలోచింపజేసి కొంచెం మార్పు తీసుకొని వచ్చి ప్రభుత్వ వైద్యశాలను ప్రభుత్వంలోనే నడిపే విధంగా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాకముందు చాలా మందిని గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదంతా వృధా అనిపించిందని అన్నారు. ప్రస్తుతం అవన్నీ మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో నిన్న కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో కాళ్లలో కట్టిపెట్టడం సాధ్యమని, దాన్ని సమస్యగా చూడవద్దని కొత్త డీసీసీ అధ్యక్షులకు సూచించారు. స్వయంగా రాహుల్ గాంధీకే ఈ సమస్య ఉందని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపైనే కుట్రలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి దేశాన్నంతా సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు, ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి, మహారాష్ట్రలో 1 కోటి ఓట్ల దాకా తొలగించి, బీహార్లో 68 లక్షల ఓట్లను తొలగించి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో 4-5 రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ఈ ప్రజలలో ఉన్న ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం. అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి. భయపడే సమస్యనే లేదు, నిలబడి ఎదుర్కొంటామన్న సందేశాన్ని మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వదలుచుకున్నాం. మీరందరూ అండగా నిలబడండి. మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈరోజు అడుగుతున్నా. సమస్యలు, సంక్షోభము,
పోరాటాలు మీ అందరి కృషితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని 2 సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము. ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. మోంతా తుఫానుతో ఏపీలో 1.61 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరణ. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్పై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న వైసీపీ నేతలు. కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో అడ్డంకులు సహజమని, అధిగమించి వెళ్లాలని సూచన. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.